అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది సున్నుండలు చేస్తున్నానండి. బెల్లం సున్నుండలు. సున్నపిండి బాగా మినప్పప్పు బాగా వేపాలండి. ఎంత వేపితేనో ఈ కలర్ వస్తుంది. దీనికి బెల్లం షేర్ చేసి కలిపి చేయాలి. నెయ్యి అయితే ఇవ్వండి, ఒరిజినల్ గేదె నెయ్యి. ఎంత స్మెల్ వస్తుందంటే వేడి అవుతుంటేనే స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది స్మెల్ కూడా. నెయ్యి ఒరిజినల్ది అయితే మనకు అక్కడ వేడి అవుతుంటేనే చాలా టేస్ట్, వాసన బాగా వస్తుందండి. మనం డెలివరీ చేయిస్తున్నాము, మనం పంపిస్తున్నాము అంటే అవతల వాళ్ళకి ఆ తృప్తి ఉండాలి మనం చేసిన దానికి. అరే ఆమె బాగా చేయదేమో అని ఉండకూడదు. కానీ మనం నేను అందుకే చేసి చూపిస్తాను. ఏదైనా సరే డెలివరీ చేస్తున్నాను, ఇది అమ్ముతున్నాను, ఇది తయారు చేస్తున్నాను, ఇది ఆర్డర్స్ ఉన్నాయి, ఇవి పెట్టుకోండి అని నేను ప్రతిదీ చెప్పేది కస్టమర్లకి ఇందుకేనండి. ఏదైనా సరే చూపిస్తాను. ఎందుకంటే ఆర్గానిక్గా ఏదైనా సరే మనం ఇంట్లో హోమ్ మేడ్గా తయారు చేసేది హోమ్ మేడ్గానే ఉండాలి. బయట నుంచి తెచ్చిన దానిలాగా బయట ఫుడ్ లాగా ఉండొద్దు. మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకుంటామో అలాగే ఉండాలనేది నాదొక తపన. ఏదైనా చెయ్యాలి అంటే అది చెయ్యాలి. ఏదైనా అది చెయ్యొద్దు, నాకంతే. నీట్గా చేయాలి. ఏదైనా చేస్తే ఎవరికైనా ఇచ్చేది కూడా నీట్గా పంపాలి. ఇది నిన్ననే ఆర్డర్ ఉందండి, నిన్న చేయలేదు. నేను మొన్న అంతా బిజీగా ఉన్నాను. నిన్ననే ఆర్డర్ ఉంది, నిన్న ఇవ్వలేదు. ఈరోజు కూడా లేట్ అయింది డెలివరీ చేయడానికి. నేను కలుస్తుందంతా కలుపుకోవాలి. ఇంకోటి చాలామంది అండి నన్ను అడుగుతున్నారు, మీరు ఒక్కరే చేస్తారా ఇంట్లో, మీరే చేస్తారా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడుగుతారండి చాలామంది నన్ను. నేను ఒక్కదాన్ని చేస్తానండి, ఎవరు చేయరు. నేను కావాలని నేను ఇష్టపడి పెట్టుకున్న బిజినెస్ ఇది. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషే ఉండడు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి కోలుకుంటాకి ఇవి పెట్టుకున్న బిజినెస్ అండి ఇది. నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తున్న బిజినెస్ ఇది. అందుకని నేను ఎవరిని లెక్క చేయను, ఎవరి మాట వినను ఈ విషయంలో. ఫస్ట్లో అసలు ఇది కాదు నాది. అందుకని అందరికీ ఇది ఇట్లా చేస్తున్నాను అంటే ఆశ్చర్యం. ఎలా చేస్తుంది మొక్కతే ఇంత పని అనేది. పని చేస్తాను, మార్నింగ్ గుడికి వెళ్తాను, పూజ చేస్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేస్తూనే ఉంటాను. ఖాళీగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఒక ప్రాబ్లం నుంచి మనం బయటపడ్డామంటే అవే మన మైండ్లో మెదులుతూ ఉంటాయి. అది మర్చిపోవటానికి ఈ బిజినెస్ పెట్టుకుని ఇది చేస్తున్నానండి. కాకపోతే ఒక్కదాన్నే చేసిన, ఎంతవరకు చేస్తానో నాకు తెలీదు. నా బిజినెస్ ఇది. అందరూ అడుగుతారు, ఒక్కదాన్ని ఎలా చేస్తున్నావు, ఇంత పని ఎలా చేస్తావు, ఎవరినన్నా పెట్టుకున్నావా? ఎవరిని పెట్టుకోలేదండి. నేను ఓన్గా నేను నా చేతులతో నా అక్షరాల చేసి నేను డెలివరీ చేసి పంపిస్తాను. అప్పుడప్పుడు మా వాళ్ళు హెల్ప్ చేస్తాకు వస్తూ ఉంటారు. ఎప్పుడన్నా నాకు చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఉన్నారు. అందరూ హెల్పింగ్ నేచర్. ఏమన్నా హెల్ప్ చేయాలా చెప్పు, చేస్తాము అంటారు. అసలు నేను ఏది ఒప్పుకోను. చాలామంది నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే చాలామంది హెల్ప్ చేస్తాకు ముందుకు వస్తారు. మా అందరిది హెల్పింగ్ నేచర్ ఉన్న గ్రూప్, మా టెంపుల్స్ గ్రూప్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, పూజారులు కానీ, ఎవరైనా సరే అందరూ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.